ప్రేక్షకులకు నమస్కారం అండి. ఇంగువ అందరూ వినేదే, బాగా తెలిసున్నదే పేరు. వంటల్లో మనకి చాలా ఎక్కువగా వాడేవారండి పూర్వకాలంలో. ఇప్పుడు అందరూ వేడి చేసేస్తుందని అసలు ఇంగువ అంటేనే భయపడిపోతున్నారు. అప్పట్లో అయితే అందులో బ్రాహ్మణ కుటుంబాల్లో బాగా ఎక్కువగా వాడేవారు, ఇప్పటికీ వాడుతున్నారు. ఇంగు వేసిన పులిహోర అంటే చాలా ఫేమస్ అండి, చాలా బాగా చేసేవారు. కొంతమంది పనిగట్టుకుని వాళ్ళకి బతిమాలి మళ్ళీ చేయించుకుని తినేవారు అన్నమాట. కూరల్లో వేయడం, అనేక రకాల టేస్ట్లు. అలాగే ఈ స్త్రీలకి పిల్లలు పుట్టిన తర్వాత, సంతానం కలిగిన తర్వాత ఆ మైల రక్తం అనేది బాడీలో ఉండిపోకుండా ఈ ఇంగువని కొద్ది డోసుల్లో వాడేవారు అనమాట అప్పట్లో. వాడడం వల్ల ఏమవుతుందంటే ఆ మైల రక్తం అనేది బయటికి వెళ్ళిపోవడం. ఈ ఇంగువ చాలా వేడి చేసే పదార్థం కాబట్టి వాళ్ళ బాడీ పచ్చిగా ఉంటుందంటారు కదండి, అంటే వాతంతో కూడి ఉంటుందన్నమాట. శిశువుకి జన్మనిచ్చిన తర్వాత ఆ తల్లి యొక్క శరీరం చాలా వాతంతో కూడి ఉండి పెయిన్స్ వల్ల అవనివ్వండి, లేకపోతే ఈ 9-10 నెలల ఆ శిశువుని మోయడం వల్ల అవనివ్వండి, వాళ్ళ శరీరం ఒకేసారి ఆ శిశువు బయటికి వెళ్ళడం, ఉమ్మునీరు బయటికి వెళ్ళడం, ఇవన్నీ జరగడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ శరీరం అనేక ప్రక్రియలకు లోనయ్యి నలిగిపోతుంది అనమాట విపరీతంగా. అంటే ఒళ్ళంతా పచ్చిగా తయారైపోతుంది. అంటే వాళ్ళు కూడా మళ్ళీ జన్మ తీసుకున్నట్టే లెక్క, ఆ తల్లి కూడా. ఈ శాగింగ్ రావడం వల్ల పొట్ట పెద్దదవడం, మళ్ళీ చిన్నదవడం వల్ల ఆ మడతలు పడకుండా నడుం కట్టు అని వేసేవారు. 3 నెలల వరకు కట్టుకునేవారు. ఇప్పుడు ఆ కట్టు వేసుకుంటేనే ఏదో ప్రమాదం అన్నట్టుగా వేసుకోవట్లేదు. మళ్ళీ స్ట్రెచ్ మార్కులు వచ్చినాయి అంటారు, వాటికి అనేక మందులు వాడతారు, క్రీములు వాడతారు, ఎన్నో రకాలు చేస్తారనమాట. అలా కాకుండా ఈ పూర్వకాలం ఏదైతే ఫాలో అయ్యేవారో, ఈ ఇంగువతో కూడి ఉన్న ఆహార పదార్థాలు ఇవ్వడం వల్ల, ఈ వేడి చేయడం వల్ల వాళ్ళ శరీరం గట్టిపడిపోయి ఆ ఉష్ణం వల్ల వాతం అంతా బయటకు పోయి వాళ్ళకి నడు నొప్పులు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, ఒళ్ళు నొప్పులు కానీ ఏమీ లేకుండా మంచి ఆరోగ్యంగా. ఇక్కడ అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటంటేనండి, పథ్యం అంటాం మనం, పథ్యం అంటాం. ఆ పథ్యం చేయకపోవడం వల్ల ఏమవుతుందంటే అన్నీ దొరికిన ఆహార పదార్థాలు అన్నీ తినేయటం వల్ల ఒబెసిటీ అనేది విపరీతంగా పెరిగిపోతుందండి స్త్రీల్లో. ఈ ఒబెసిటీ రాకుండా ఈ ఇంగువ అనేది అద్భుతంగా కాపాడేది. 80-90 ఏళ్ళు వచ్చినా కూడా బద్దనాటుగా ఉంటారు వీళ్ళు, చాలా సన్నగా ఉంటారు, చక్కగా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు అని అనుకునేవాళ్ళం అప్పట్లో. 90 ఏళ్ళు వచ్చినా కూడా సన్నగా ఉండి వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటా, 90 ఏంటి 100 వచ్చినా కూడా శుభ్రంగా రోజు రోటి పచ్చడి కూడా నూరుకుని తినేవాళ్ళు ఆ ఏజ్లో కూడా. అంటే దానికి కారణం ఏంటి? ఆహారం అండి. ఆహారం ఏంటి? మళ్ళీ ఈ సంతానం కలిగినప్పుడు ఆ శిశువుని కండం వల్ల తల్లి యొక్క వాతాన్ని తగ్గించడానికి అనేక రకాల పథ్యాలు వాడేవారండి. వెల్లుల్లి కారం అని, నాన్ వెజ్ తినేవాళ్ళు అయితే ఏదో నెత్తళ్ళ కూరని, ఇసుగుదందుల కూరని, ఇలాగా అనేక రకాలు కాయం చూర్ణం అని వాడి వాళ్ళ శరీరంలో ఉన్న వాతం అంతా బయటికి పోయి గట్టిదనం వచ్చి వాళ్ళకు ఒబెసిటీ రాకుండా చాలా స్లిమ్గా, చక్కగా, అందంగా శరీరం కూడా గ్లోతోటి ఉండేలాగా ఈ ఇంగువ అనేది అద్భుతంగా ఉపయోగపడేదండి. ఇప్పుడు ఏం చేస్తున్నాం మనం? దొరికినవి అన్నీ తింటున్నాం, పథ్యం చేయట్లేదు. దానివల్ల ఏమవుతుంది? ఆ వాతం అనేది శరీరంలో ఉండిపోవడం వల్ల వెయిట్ పెరిగిపోతున్నారు. వెయిట్ పెరిగిపోయి ఒబెసిటీ, విపరీతంగా ఒబెసిటీ వచ్చేస్తుంది అనమాట. ఈ ఒబెసిటీ రాకుండా ఉండాలంటే ఇంగువ చాలా బాగా పనిచేస్తుంది. అలాగే మనకు పంటి నొప్పి వచ్చిందనుకోండి, పూర్వం ఇంగువ కొద్దిగా నీళ్ళలో కలిపితే తెల్లగా పాలలాగా అవుతుంది అనమాట. ఒక్క చుక్క జాగ్రత్తగా ఆ పంటిలో వేసేవారు. అప్పుడు ఆ పిప్పి పండి నొప్పి కూడా ఇమీడియట్గా తగ్గిపోతుందండి. అంటే ఇది యాంటీవైరల్, యాంటీ బ్యాక్టీరియల్ ప్లస్ పెయిన్ రిలీఫ్ కూడా పనిచేస్తుంది అనమాట. పెరాలసిస్ లాంటివి వచ్చినప్పుడు, వాత వ్యాధులకు కూడా ఈ ఇంగువను కలిపి ఇచ్చేవారండి. అజీర్ణం మీద ఇంకా అద్భుతంగా పనిచేస్తుంది అనమాట. పూర్వం అజీర్ణం అనేది లేకుండా ఉండటం కోసం ఇంగువ అనేది కొద్ది గొప్ప అన్ని కూరల్లో వేసేవారు కాబట్టి దానివల్ల ఏమయ్యేదంటే ఎవరికి కూడా అజీర్ణం అనేది ఉండేది కాదు. అజీర్ణం ఎప్పుడైతే లేదో గ్యాస్ ప్రాబ్లమ్స్ రావు. ఈ అజీర్ణం, గ్యాస్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైతే లేవో పైల్స్ ప్రాబ్లం రాదండి. అలాగా ఈ అజీర్ణం నుంచి వచ్చే జబ్బులు అనేకం ఉన్నాయన్నమాట. ఇన్ని రకాల జబ్బుల నుంచి తిన్న ఆహారం అరిగిపోవడం, అలాగే బీపీ, షుగర్, కొలెస్ట్రాల్, అంటే మన శరీరంలో ఉన్న సర్వ అవయవాలు ఆరోగ్యంగా ఉండటం కోసం ఈ ఇంగువ అనేది ఒక అమృతంగా కూరల్లో వాడేవారండి. మనం ఏం చేస్తున్నాం ఇప్పుడు? అవన్నీ మానేసాం. ఏదో టేస్ట్ల కోసం ఎవరైనా చెఫ్ ఇంగుని ఎలా వాడాలో చెప్తే ఇంగుని వేసుకోమంటే కనుక ఆ టీవీలో, యూట్యూబ్లో చూసి వాడుకుంటున్నాం.
కానీ ఈ ఇంగువ ఒరిజినల్లో చాలా కాస్ట్లీ ఉంటుందండి. 10,000 నుంచి 20,000 కూడా ఉంటుందన్నమాట. 18,000 ఇలాగ. ఇంగువ అంటే మన పాలింగువని ఎన్నో రకాలు కలిపిన తర్వాత తయారు చేసిన ఇంగువలు మీరు చిన్న డబ్బా ₹20, ₹50, ₹100కే దొరకవచ్చు. కానీ అలా కాదండి. ఈ ఇంగువని ఒరిజినల్ ఇంగువ తెచ్చుకుని మీరు దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని మీరు ఆవు నెయ్యిలో దాన్ని వేపించాలండి. వేపించినప్పుడు ఏమవుతుందంటే మన పేలాలు పొంగినట్టుగా పొంగుతుందన్నమాట. పాప్కార్న్ ఉంది కదండి, ఆ పాప్కార్న్ ఎలా పేలుతుంది ఆ విధంగా మనకి ఈ ఇంగువని మూకిట్లో వేసి కొద్దిగా తడి పొడిగా నెయ్యేసి వేపించారనుకోండి, ఆ పాప్కార్న్లే పేలుతుంది. మెత్తగా దూదిలాగా అవుతుంది అనమాట. అప్పుడు దాన్ని తీసుకుని చూర్ణం చేసుకుని కనుక మీరు వాడితే అమృతంలా పనిచేస్తుందండి. ఇంగువని శుద్ధి చేసే పద్ధతి అనమాట ఇప్పుడు నేను చెప్పింది. డైరెక్ట్గా ఇంగువ ఎప్పుడు కూడా వాడుకోవద్దండి. ఈ ఇంగువ అనేది ఇంగువ చెట్టు అని ఉంటుంది అనమాట, వృక్షం. దాని నుంచి వచ్చే జిగురు అనమాట ఇది. ఏ విధంగానంటే మనకు తుమ్మ జిగురు ఎలా వస్తుంది, మోదుగు జిగురు ఎలా వస్తుంది, అలాగా అనేక రకాల చెట్ల నుంచి మనం అందుగు జిగురు అని ఎన్నో రకాల జిగుర్లు కలెక్ట్ చేస్తూ ఉంటాం అడవిల్లో. ఆ విధంగా ఈ ఇంగువ చెట్టు నుంచి వచ్చే జిగురే ఇంగువ అండి. దాన్ని శుద్ధి చేసుకుని వాడుకుంటే కనుక మీకు లివర్ కాడి నుంచి, స్ప్లీన్ కాడి నుంచి, కిడ్నీలు, హార్ట్, లంగ్స్, ఊపిరితిత్తుల మీద చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. శ్లేష్మ వ్యాధుల మీద, ఊపిరితిత్తుల మీద. ఈ ఇంగువ చేసుకునే ఫార్ములాలన్నీ చెప్పాలి. ఇంగువని ఏ విధంగా చేసుకుని ఏ విధంగా వాడుకోవాలని చెప్పాలి అంటే మీకు 1 గంట వీడియో మినిమం అవుతుందండి. ఇది మనం షార్ట్ వీడియోస్ కింద చెప్తున్నాం కాబట్టి మన ప్రేక్షకులకి, మీకు ఊపిరితిత్తుల పట్ల ఆస్తమా ఉంది, ఇబ్బంది అవుతుంది, టెంపరీగా రిలీఫ్ కావాలనుకున్నప్పుడు వెంటనే మీరు ఏం చేస్తారంటే ఈ శుద్ధి చేసి చక్కగా ఉంచుకున్న ఇంగువ, భీమసేన కర్పూరం అంటే పచ్చకర్పూరం అంటాం కదా, అందులో మంచి క్వాలిటీ ఉన్న కర్పూరం 2 కలిపి నూరేసుకుని మీరు మాత్ర చేసుకుని ఒక బఠానీ గింజలాగా గంటకు ఒక మాత్ర చొప్పున 3-4 గంటలు ఇచ్చారనుకోండి, వెంటనే ఉపశమనం దొరుకుతుంది. మీరు లంగ్స్ వెంటనే పనిచేసి ఈ అడ్డుపడిన ఆస్తమా వల్ల ఇబ్బంది పడి ఊపిరి సలపకుండా ఒకవేళ పఫ్ అయిపోయింది, చనిపోయే పర్యంతం అవుతుంది. చాలా ప్రమాదం అనమాట అది. అటువంటప్పుడు ఇది ఒక అమృతంలో పనిచేసి మీకు రిలీఫ్ ఇస్తుందండి. అప్పుడు మనం హాస్పిటల్కి తీసుకెళ్ళినా ఇంకో చోటగా ఫస్ట్ ఎయిడ్ కింద ఇంకా అద్భుతం అన్నమాట ఇప్పుడు నేను చెప్పిన ఫార్ములా. అంచేత మన ప్రేక్షకులు చక్కగా దీన్ని అర్థం చేసుకుని ఇది చేసుకుని కనుక వాడుకుంటే మీరు ఈ లంగ్స్ ప్రాబ్లమ్స్ నుంచి, అంటే ఊపిరితిత్తుల యొక్క వ్యాధులు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి బయటపడడం, ఆస్తమా నుంచి బయటపడడానికి కానీ, అంటే దీని ఒక్కదాని వల్లే ఆస్తమా పూర్తిగా తగ్గిపోతుందని కాదండి, రిలీఫ్ అయితే ఉంటుంది 100%. మనకి లంగ్స్ చక్కగా పనిచేస్తాయి. ఈ కరోనా వచ్చిన తర్వాత ఏమైందంటే అందరికీ ఊపిరితిత్తుల ఇబ్బందులు ఉన్నాయండి. దానివల్ల మన బాడీలో అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్లు, జబ్బులు రావడానికి అవకాశం ఊపిరితిత్తుల వల్లే జరుగుతుందన్నమాట. ఊపిరితిత్తులు వీక్ కావడం వల్ల. అందుకు ఊపిరితిత్తుల్ని బలంగా చేయాలన్నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్, పెప్టిక్ అల్సర్స్ కానీ, ఆ అల్సర్స్, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావడం వల్ల వచ్చే అనేక రకాలైన వ్యాధుల నుంచి మీరు మిమ్మల్ని కాపాడుకోవాలంటే ఇంగువ అనేదాన్ని చక్కగా ఒక 2 వేళకు వచ్చినంతైనా కూరలో వేసుకుని తినడం అలవాటు చేసుకోండి. మీరు ఒబెసిటీ నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవచ్చు. స్కిన్ గ్లో చాలా బాగుంది. ఎముకల యొక్క శక్తి పెరుగుతుంది. అలాగే మీ కండరాల యొక్క శక్తి పెరుగుతుంది. వాతం అనేది బయటికి వెళ్ళిపోవడం వల్ల నడు నొప్పులు, ఇటువంటి వాటి, మోకాళ్ళ నొప్పులు, అనేక వ్యాధుల నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి ఇంగువ అనేది అమృతంలాగా మీకు పనిచేస్తుందండి. ఓకేనండి, నమస్కారం.